వైసీపీ తన మేనిఫెస్టోను ప్రకటించబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇవాళ అనంతపురం రాప్తాడు సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్ వైసీపీకి సంబంధించి వైసీపీ అధినేత జగన్ తన ఇన్ఫాక్ట్ వైసీపీ మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. జగన్ ప్రకటించే వరాలపై ఉత్కంఠ నెలకొంది. సంక్షేమ పథకాన్ని నమ్ముకుంది వైసీపీ. ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలకు మించి హామీలు ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా మేనిఫెస్టో రూపొందించినట్టుగా తెలుస్తోంది. మహిళలు, రైతులు, యువతను ఆకట్టుకునే విధంగా హామీలు ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ రోజు వైసీపీ తన మేనిఫెస్టోను ప్రకటించబోతోందా అంటే అవుననే ప్రచారమే జోరందుకుంది. ఈ రోజు రాప్తాడు సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్ వైసీపీ అధినేతగా ఆయన ఈరోజు మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ మేనిఫెస్టోలో ఇప్పటికే అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి. వాటికి మరింత ఊతమిచ్చే విధంగా ఈరోజు మేనిఫెస్టో ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో పాటు డ్వాక్రా రుణాలకు సంబంధించి వడ్డీ మాఫీ అంటే డ్వాక్రా రుణాలపై వడ్డీ మాఫీ చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే రైతు రుణమాఫీ వంటి హామీలు కూడా ఇచ్చే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. వృద్ధులను ఆకర్షించేలా పింఛన్ను దశల వారీగా 4,000కు పెంచే అవకాశం ఉండే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో పాటు బీసీలు టార్గెట్గా మరిన్ని హామీలు ఇచ్చే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. బీసీ కాపు మహిళలకు ఇస్తున్న ఆర్థిక సాయాన్ని పెంచే అవకాశం ఉంది. వైఎస్ఆర్ చేయూత సాయం 18,750 నుంచి 25,000కు పెంచే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతోంది. ఇక అమ్మఒడి సాయాన్ని 2 పిల్లల వరకు పెంచే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మేనిఫెస్టోలో ఈ అంశాలన్నీ పొందుపరిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఒక్కసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నాయుడు సిద్ధం సభ నుంచి అక్కడ కొంతమంది నేతలతో మాట్లాడారు. మేనిఫెస్టోకి సంబంధించి ఈరోజు రిలీజ్ చేయొచ్చు, ఈరోజు ప్రకటించవచ్చు అని ప్రచారం చాలా జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ వాళ్ళు ఏమంటారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవర్ టు యు నాయుడు. మేము ఇప్పుడు ఎస్బిఐటి కాలేజ్ దగ్గర మేము ఇక్కడ స్టూడెంట్కి వచ్చాము. ఇక్కడ సభ రాప్తాడు నియోజకవర్గంలో నిర్వహించారు. ఇక్కడికి మధ్యాహ్నం 3:30 గంటలకి జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రసంగిస్తారు. ఎలా ఉంటుంది సభ, ఎలా జరగబోతుంది? దగ్గర దాదాపు 10 లక్షల మంది జనాభాతో వచ్చి దగ్గర 7,000 బస్సులు వస్తున్నాయి. అందులో పల్లెల నుంచి ప్రతి ఒక్క 52 నియోజకవర్గాల నుంచి జనాలు వస్తున్నారు ఇక్కడికి. అంతా సభ బాగా గ్రాండ్ సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాము. ఎలక్షన్ ముందర జరుగుతున్న సభ, ఎలక్షన్స్ ఎలా ఉంటుంది? ఈ పెత్తందారులంతా దగ్గర 6 మంది పార్టీల నుంచి ఏకమై పెత్తందారులంతా ఏకమైనారు. వాళ్ళు చేసే దాడి తిప్పికొట్టడానికి సిద్ధం 3వ సభ మీటింగ్ ఏర్పాటు చేసినాము. ఈ సభ బహిరంగ సభ చాలా మంచి గ్రాండ్ సక్సెస్ అవుతుందని కోరుతున్నాము. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు చూసాం, జందలూరు చూసాం. ఈ రోజు అనంతపురం జిల్లాలో రాయలసీమ చరిత్రలోనే ఇటువంటి ముఖ్యమంత్రి ఎన్నడూ కూడా ఎటువంటి కార్యక్రమం చూసాం. మా నాన్న కాలం నుండి చూసా ఇంతమంది 10 లక్షల మంది హాజరవుతారు. ఈ రోజు రాయలసీమ జిల్లా నుండి ఇంత అభిమానం, ఎంత డబ్బులు ఇచ్చా కొనే లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రి కావాలనేది మా సంకల్పం. ఆ సంకల్పం కోసం మేము రాత్రి పగలు అనకుండా కష్టపడతాం. ఎందుకంటే ఈ రోజు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఒక ముఖ్యమంత్రి ఉన్నాయంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి గట్టిగా చెప్తాం మేము. కాకపోతే ఇంకో విషయం, పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఒకప్పుడు అంబేద్కర్ గారు ఎట్లో, అంబేద్కర్ గారు 2 అని చెప్పి ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతాం మేము. ఎందుకంటే ఈ రోజు పేదలు ఒక కౌన్సిలర్ స్థాయి నుండి నాయకుడు స్థాయి చేసిన ఒక ఎమ్మెల్యే చేసిన చరిత్ర ఎవరిదంటే ఒక జగన్మోహన్ రెడ్డిదే. ఆ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఈ విధంగా ఇంత సంక్షేమ పథకాలు కానివచ్చు, ఇంకా అభిమానులు కావచ్చు, ఏదో వైఎస్ఆర్ అనుకున్నాం, వైఎస్ఆర్ మించి ఎవరు లేరనుకున్నాం. కానీ వైఎస్ఆర్ మించిపోతాన్ని ఎప్పుడు కానీ అనుకోలేదు. కానీ పెద్ద ఆయన గుర్తుగా జగనన్న ఆదేశాలతో జగనన్న ఆ అడుగుజాడలో మీరు నడిచి మరోసారి రెండోసారి సీఎంగా చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ని మరోసారి విజయపథంలో నడిపించి ఒక మా అనంతపురం జిల్లాలో కరువు జిల్లా అనే పేరుంది. ఆ కరువు జిల్లా అనే పేరు లేకుండా చేయాలని చెప్పి ఈ రోజు జగనన్న ఈ సభ పెట్టాడు. ఈ రోజు సిద్ధం సభతో ఇన్ని వేల మంది కథలు వస్తున్నారంటే కానీ చరిత్రలో లేదు. కానీ ప్రతిపక్షాలు కూడా చెప్తున్నాం, మీరు డబ్బులు కాదు ఏమి ఇచ్చినా ఏది కొనంది ఏమంటే మా లాంటి అభిమానుల్ని ఈరోజు వైఎస్ఆర్సీపీతో ఉన్నారని చెప్పి మరోసారి ఈరోజు గట్టిగా చెప్తున్నాం. ఉమ్మడి చంద్రబాబు నాయుడికి ఇంకా బుద్ధి లేదు. ప్రతిపక్షాలతో కాదు, ఇంకా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని పొత్తులు పెట్టుకున్నా కూడా జగనన్న నీడను కూడా టచ్ చేసుకోవాలని చెప్పి ఈ రోజు ఈ సభ మూలకంగా ఈ రోజు
సిద్ధమనే నినాదంతో మేము ముందుకెళ్తాం. జగన్ అన్న మరోసారి జగన్ అన్న సీఎం అని చెప్పి గట్టిగా చెప్తాం. ఇంకొకటి ఏమంటే 2024 వచ్చేది మేమే, ప్రజలకు పాలన అందించేది మేమే. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఇక్కడ కని విని ఎరిగినంతగా అన్ని జిల్లాల కంటే ఇక్కడగా ఇక్కడ ఉంటుంది. 155 సీట్లు జగన్ 100% గెలుస్తాడు. చెప్పిన నవరత్నాల్లో అమ్మఒడి కానీ, ఆసరా కానీ, పాల వడ్డీలు కానీ, టాటా మైలు కానీ, రైతు భరోసా కానీ ప్రతి ఒక్కరి కనుక భారీగా చేస్తున్నాడు. గత ముఖ్యమంత్రి ఏమి కూడా చేయలేకపోయాడు. ఆయన ఊరికే ఏదో చెప్తున్నాడు కానీ ఇంతవరకు చేసిందిలా పెట్టిందే. ఇప్పుడేదో ఈయన బాగా చేస్తున్నాడు. చిన్న వయసు అయినా బాగా జనమంతా మెచ్చుకుంటున్నారు. పనుల్లో కానీ టౌన్లో పిల్లలు కానీ పిల్లలకు వచ్చి అమ్మఒడి, మంచి చెత్త, విద్యా దీవెన, వసతి దీవెన, మధ్యాహ్నం భోజనము చాటువన్నీ బాగా చేస్తున్నాడు. బాగుంది మాకు జగన్ పరిపాలన. 100% ఆయన గెలుస్తాడు మా నమ్మకం. ఖచ్చితంగా కూడా గెలుస్తాడు. ఎలా ఉంటుంది సభ, ఎలా జరుగుతుంది? ముఖ్యంగా ఎన్నికల ముందు ఈ సభ జరుగుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. ఎలా ఉంటుంది ఈ సభ? చాలా గంభీరంగా ఉంటది. అసలు జగన్ ఖచ్చితంగా వస్తాడు, నో డౌట్ దాంట్లో. ఈ సభ ఖచ్చితంగా 100% సక్సెస్ఫుల్ అవుతుంది. అతను చేసినటువంటి అభివృద్ధి కానీ, చేసిన సంక్షేమ పథకాలు కానీ జనాలందరికీ ఉపయోగపడినట్లు అందరికీ తెలుస్తుంది. అందరూ ఉపయోగపడినటువంటి వాళ్ళే. అది ఆ పార్టీ ఈ పార్టీ అని లేకుండా అందరికీ సపోర్ట్ చేసినటువంటి, అందరికీ చేసినటువంటి వ్యక్తి అతను వస్తున్నాడంటే 10 లక్షల మంది కాక ఇంకా ఎక్కువే రావచ్చు అని అనుకుంటున్నాను. సభ 100% సక్సెస్ఫుల్గా అవుతుందని కోరుకుంటున్నాను. అవుతుంది ఖచ్చితంగా. అది ఏముంది, ఎలా ఉంది సభ, ఎలా జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు, ఏం చెప్తారు మీరు? బాగా చూసుకున్నాడు సార్. ఇంతవరకు ఎప్పుడు ఏమి ఇది లేదు, డోక లేదు. ఇప్పుడు కూడా సాయం చేసే వచ్చింది. జగన్ ఏమైనా సాయం చేసే వాడి వచ్చాడు. ఎలా ఉంటుంది సభ? సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఎలా ఉంటుంది సభ? అన్నా ఖచ్చితంగా ఇది మాకు విజయం ఇప్పటికైనా మొదలైంది. కాకుండా ఆయన మేము సమరానికి ఎప్పుడో సిద్ధమని మా అధినాయకుడు ప్రకటించినాడు. ఎందుకంటే మా జగన్, మా ముఖ్యమంత్రి మా రాష్ట్రంలో అభివృద్ధి చేయలేదంటూ ఒక పక్క విమర్శిస్తూనే ఆయన కౌరులాగా చుట్టూ అందరి పోగేసుకొని మా పైన దండయాత్రలాగా వస్తున్నాడు. కానీ ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, అర్జునుడు అని మా ముఖ్యమంత్రి చెప్పాడు. అదే విధంగా ఈసారి మా ఆంధ్రప్రదేశ్ ఏకదాటిగా మళ్ళీ 150 సీట్లకి 170 సీట్లు గెలిచే తీరుతామని అందరికీ సభాముఖంగా గర్వంగా ఉంది మాకు. ఇవాళ మొత్తం మీద ఇటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఎన్నికలు రాబోతున్నాయి, ముఖ్యమంత్రి మరోసారి జగన్మోహన్ రెడ్డి కాబోతున్నారు. ఖచ్చితంగా దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు. ఎందుకంటే ఆంధ్రాలో అభివృద్ధి ఏ విధంగా జరిగిందని ప్రతి ఒక్క సామాన్య ప్రజల కానీ, ఇంకా ప్రతి ఒక్క కార్యకర్త కానీ ఇంకా ఎవరైనా చెప్పగలుగుతారు. పేద ప్రజల ముందు ఎన్నడూ కష్టపడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో ప్రతి ఒక్క పథకము ప్రతి గడపకు చేరుతుందన్న చాలా గొప్ప పరిపాలన. ఈ పరిపాలన మనం తక్కువ చూపు చూసే కన్నా చాలా మనము కోల్పోయారు. ఆంధ్ర రాష్ట్రంలో కోల్పోయాడు. జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది? బాగానే ఉంది, బాగానే ఇస్తున్నాడు. అంతా బాగానే, అమ్మఒడి అయినా సరే, ఏమైనా సరే, రైతు భరోసా అయినా సరే, ఏమైనా సరే బాగానే ఉంది పాలన. చాలా మంది మన ముఖ్యమంత్రి గారికి మరి రావాలని కోరుకుంటున్నాము. జగన్ అంటే మాకు అభిమానం. జగన్ పాలన బాగానే ఉంది. ఒక అమ్మఒడి అయితే, ఒక రైతు భరోసా అయితేనేమి, ఒక పేద పేదలకి ఒక అమ్మఒడి అయితే ప్రతి ఒక్కటి అన్న జగన్ అన్న మంచి పాలన అందిస్తున్నాడని మరీ జగన్ అన్న కావాలని కోరుతున్నాం. జగన్ గారు 175 ఖచ్చితంగా సాధిస్తాడు. పేదలకు, ప్రతిపక్షాలకు, పేదలకందరికీ పథకాలన్నీ ప్రతి ఒక్కటి అందుతున్నాయి. ఇవాళ ప్రతి ఒక్కరికి అమ్మఒడి కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, అవ్వాతాతలకు పింఛనీ కానివ్వండి, ప్రతి ఒక్కటి జగన్ గారి ఆధ్వర్యంలోనే సాధ్యమవుతుంది. మళ్ళీ జగనే కావాలని మేము ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ఊరిలోనూ కోరుకుంటాను. జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది? రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నిక అవకాశం? జగన్ అన్న, మన జగన్ అన్న పాలన ఎట్లా బాగుంది. మన జగన్ అన్న రావాలి ఈసారి. బాగుందండి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుంది. 18,500 కానీ, 15,000 కానీ, రైతు భరోసా కానీ, వర్షాలు బాగా వస్తాయి జగన్మోహన్ రెడ్డి వస్తే, అమ్మఒడి కానీ ప్రతి నిరుపేదకి చేరుతున్నాయి. వాలంటరీ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కటి బాగుంది. ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఎలా ఉంది? మొత్తం మీద రానున్న ఎన్నికలు ఎలా ఉంది?
బ్రహ్మాండంగా ఉందండి. ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి కంపల్సరీ గెలుస్తాడు. సత్యవాడి కాన్స్టిట్యూన్సీలో మేము మాజీ వైస్ ఎంపీని ఎందుకు చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ బీజేపీ కానీ 50 పార్టీలు కలిసినా మా జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేరు. ఎందుకంటే పార్టీకి అయినా చిన్న ఆడవాళ్ళకి కానీ మహిళలకు కానీ బిడ్డలకు కానీ ముసలిళ్ళకి కానీ డబ్బులు వేస్తున్నాడు. కన్న కొడుకు కూడా 100 రూపాయలు ఇయ్యడు. అటు 3000 రూపాయలు ఈరోజు పెన్షన్ ఇస్తున్నాడు. చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు ఉన్నాడు, అతను ఏమీ చేయలేదు. జన్మభూమి ఒకటి పెట్టుకున్నాడు, లీడర్లు బతికినారు. అదే వైసీపీ లీడర్లు 100 రూపాయలు సంపాదన లేదు ఈ 10 సంవత్సరాలుగా పార్టీ కష్టపడి. ఎందుకంటే మేము జగనన్న నమ్ముకున్నాము, ఆయన కూడా మా మారుగా పేదవాళ్ళకి సహాయం చేయాలని ఆయన వచ్చినప్పటి 10 సంవత్సరాలుగా వర్షాలు పడుతున్నాయి, నోళ్ళు లేని గొట్లు బతుకుతున్నాయి. కాబట్టి 175 సీట్లు మేము గెలిచేది గ్యారంటీ. వీళ్ళు ధైర్యం ఉంటే ఒకరు నిలవాలా, 10 మంది ఒకటి కలిసి భయం ఉండగా నిలుస్తున్నారు. 10 మంది వాళ్ళు భయం ఉండగా నిలుస్తున్నారు. సింగిల్ గా రమ్మన్నా మా జగన్మోహన్ రెడ్డి పైన గెలిచి చూపిమైన మగోడైతే మీస ఉండోడైతే మేము మీస ఉండాలి కాబట్టి సింగిల్ నిలబెడుతున్నాం. ఆడగలు కాబట్టి వాళ్ళు అన్ని 10 మంది ఓటీ కలుస్తున్నారు. కాబట్టి పెద్దలు బాగా గుర్తింపు ఉండాలి. ఎందుకంటే మన కన్న తండ్రి 10,000 జీతం 10 లక్షలు జీతం నా తండ్రికి 100 రూపాయలు ఏమో ఈ రోజు జగన్ 3,000 రూపాయలు ఇస్తున్నాడు సొంత కొడుకు మారిగా. నా పేరు హిందూపురం నుంచి వచ్చిన, నా పేరు యూసుఫ్, హిందూపురం నియోజకవర్గం నుంచి వచ్చిన. జగనన్న డైహార్ట్ ఫ్యాన్స్ ని. టీడీపీ పతనం హిందూపురం నుంచే స్టార్ట్ అయితే 40 ఏళ్ల కంచుకోటని దీపికా రెడ్డి ఈసారి దునాత్కుతలది. బాలకృష్ణ ఓడిపోవడం తొత్తం, కొప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోవడం మొత్తం, మంగళగిరిలో పాతి పెట్టడం పప్పుగాని తథ్యం. 175కి 170 ఖచ్చితంగా గెలిచి తీరుతారు. ఇది ఈ సిద్ధం సభే దీనికి సాక్ష్యం. జై జగన్. సార్ నేను ఎప్పటి నుంచో కార్యకర్తని, నేను ఎక్కువ జగన్ గురించి చెప్పకూడదు. ఎందుకంటే ఆయనతో పాటు ఆయన తాత వల్ల నాటితో నేను పనిచేసినటువంటి వాడిని. ఈ రోజు నాయకులు ఈ రోజు వదిలిపోవచ్చు, కార్యకర్తలు మాత్రం కంటిన్యూగా జగన్ కోసం, జగన్ అభివృద్ధి కోసం, జగన్ సీఎం కావాలని అందరి కోరిక ఉంది. అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఉదాహరణకు నేను 1928 నుంచి నేను ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త. రాజిరెడ్డి ఆశయాలు రాజశేఖర రెడ్డి గారిని కొనసాగిస్తారని నమ్మకంతో నేను చెప్తున్నాను సార్. యాక్చువల్గా నేను నా కాలం నేను మొక్కుండట్లుంటుంది, అందుకని నేను వీరాభిమాని అంతే. దట్స్ ఆల్ సార్.